తల్లి ప్రార్థన అనే కార్యక్రమానికి ప్రియ తల్లులందరికీ స్వాగతం. 22వ రోజు దేవుని వాగ్దానాన్ని మనము ధ్యానిస్తున్నాం. ప్రియులరా, మన బిడ్డలు రాళ్ళు కాదు, రత్నాలు. వాళ్ళు విలువలేని వాళ్ళు కాదు, అమూల్యమైన వాళ్ళు అనే వచనాన్ని ఈరోజు మనం ధ్యానిస్తున్నాం. బిడ్డల్ని చాలాసార్లు మనము బంగారు కొండ అని ముద్దు చేస్తూ ఉంటాం, రత్నాల మూట అని మనం పిలుస్తాం. ఆడపిల్లలైతే ముత్యాల్లాగున్నారు అని మనం అంటుంటాం. ఇంకెవరు ఇలా అంటారు అంటే దేవుడు మాత్రమే మన బిడ్డల్ని అలా పిలుస్తుంటాడు. పిల్లరా, వాక్యము మనము చూస్తున్నాము. మలాకి గ్రంథము 3వ అధ్యాయము 17-18 వచనాల్లో మనము చూసినట్లయితే వాక్యం పలుకుతా ఉంది. సైన్యములకు అధిపతి అయిన ప్రభు ఇట్లనుచున్నాడు, వారు నా ప్రజలగుదురు, నియమింపబడిన దినమున వారు నావారై నాకు ప్రత్యేకమైన ఆస్తిగా నొందురు. తండ్రి తనకు ఊడిగము చేయు కుమారుని పట్ల దయ చూపినట్లే నేనును వారి పట్ల దయ చూపుదును. అప్పుడు దుర్మార్గులకును సజ్జనులకు ఏమి జరుగునో, నన్ను సేవించు వారికిని సేవింపని వారికి ఏమి జరుగునో నా ప్రజలు కనులరా చూచెదరు అని వాగ్దానం మనం ధ్యానిస్తున్నాం. తన తండ్రిని సేవించి ఊడిగం చేసిన కుమారుని పట్ల దేవుడు ఎట్లా దయచూపుతాడో, సేవించే వారి పట్ల, వారి బిడ్డల పట్ల దేవుడు ఎట్లా దయచూపుతాడు అనే వాగ్దానాన్ని మనం చూస్తున్నాం. పిల్లరా, ఇది రకరకాల ట్రాన్స్లేషన్స్లో మనం చూసినట్లయితే ఇక్కడ మనం చదువుతున్నాం, నా ఆస్తిగా మీరు ఉంటారు. మై పొజిషన్స్ అని ఇంగ్లీష్లో చదువుతున్నాం. మై జ్యువెల్స్ అంటే నా రత్నాలు అని ఒక ట్రాన్స్లేషన్లో చదువుతున్నాం ఇలా. కానీ అర్థం ఏమిటి అంటే విలువైన వాళ్ళుగా, రత్నాలుగా దేవుడు మన బిడ్డలని, మనల్ని ఆయన పిలుస్తూ ఉన్నాడు. అంటే పనికిరాని రాళ్ళల్లోనే రత్నాలు దొరుకుతాయి ప్రియులారా, కానీ వాటిని గుర్తించాలి. కొన్నిసార్లు బాగా చదువుతుంటే జమ్మండి అంటారు, రత్నమండి అని మనం అంటుంటాం. పిల్లరా, ఈ పిచ్చి పనికిరాని రాళ్ళల్లోనే రత్నాలు మనకు దొరుకుతూ ఉంటాయి. అయితే తల్లులు బిడ్డలని పిచ్చి రాళ్ళలాగా చూడొద్దు, వాళ్ళని రత్నాల్లాగా చూడాలి. వాళ్ళ లోపల ఏముందో అది మనము గుర్తించగలగాలి. ప్రియులరా, ఎప్పుడైతే గుర్తిస్తామో అప్పుడు ప్రకాశవంతమైన రత్నాలుగా మన బిడ్డలు ఉంటారు అని వాక్యం తెలియజేస్తూ ఉంది. ఈ రత్నాలని పోలుస్తుంటున్నప్పుడు ఇవి మనకేం నేర్పిస్తాయి అని మనం చూస్తే వాక్యం పలుకుతూ ఉంది. మలాకి గ్రంథం 3:17లో ఇప్పుడు మనం చదివినట్లుగా, వీరు నావారై నాకు ఆస్తిగా ఉంటారు అని చెప్పి ప్రభు అంటున్నారండి. పిల్లరా, ప్రతి ఒక్క బిడ్డ ప్రత్యేకమైన వాళ్ళు. అది అమ్మాయి కానీ అబ్బాయి కానివ్వండి, వాళ్ళు ప్రత్యేకమైన వాళ్ళు అని దేవుడు చెప్తున్నాడు. ఎందుకంటే ఆయన రూపించిన విధానము చూడగా అది భయము కలుగుతుంది అని కీర్తన గ్రంథంలో మనం చదువుతున్నాం. అయితే తల్లి ప్రత్యేకంగా బిడ్డలని బలహీనమైన వాళ్ళగా చూడకూడదు. చాలాసార్లు తల్లులు అంటారు, నువ్వు ఎందుకు పనికొస్తావురా, ఒక పావులకు కూడా నువ్వు పనికిరావు అని చెప్పి, నువ్వు దేనికి పనికొస్తావు అని చెప్పి తిడుతూ ఉంటారు. కానీ వాక్యం ఏమంటుందంటే, నీ బిడ్డలు పనికిరాని వాళ్ళలాగా చూడొద్దు. వాళ్ళ విలువని మొట్టమొదటిగా తల్లి తెలుసుకోవాలి. అదే వాక్యం పలుకుతా ఉంది. పిల్లరా, రత్నాలు చాలా అరుదుగా ఉంటాయి. చాలా అంటే రాళ్ళల్లో ఎక్కడో ఒకటి గుర్తుపట్టినప్పుడే అరుదుగా రత్నాలు దొరుకుతుంటాయి. రెండోదిగా మనం చూస్తే పిల్లరా, అవి విలువైనవిగా ఉంటాయి. రాళ్ళల్లోనే రత్నాలు దొరికినా అవి అరుదుగా దొరుకుతాయి, అవి విలువైన వాటిగా ఉంటాయి. బంగారంలో ఈ రాళ్ళు పెట్టి కొనేవాళ్ళు డైమండ్స్ కానీ లేక రూబీస్ కానీ పిల్లరా ఎమరాల్డ్స్ కానీ ఇలా కొంటున్నప్పుడు మనకు వాటి విలువ తెలుసు, అవి ఎంత విలువైనయో. ప్రభు ఏమంటున్నాడంటే, ప్రియ తల్లి, నీ బిడ్డలని పనికిరాని రాళ్ళలాగా చూడకూడదు. వాళ్ళు
పనికిరాని రాళ్ళు కాదు, రత్నాలు అని ప్రభు అంటున్నాడు. ఆయన అలా చూస్తున్నాడు. రెండోదిగా అరుదుగా ఉన్న వాళ్ళు, విలువైన వాళ్ళు అని వాక్యం పలుకుతోంది. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 4వ వచనంలో మనం చూస్తే పిల్లరా, వాక్యం ఇట్లా పలుకుతుంది: నేను నీ కొరకు ప్రతిగా నరులను త్యజింతును, మీ ప్రాణములకు బదులుగా జాతులను త్యాగము చేదును. నీవు నాకు అమూల్యమైన వాడవు, నేను నిన్ను ప్రేమింతును, నిన్ను సన్మానింతును అని ప్రభు చెప్తున్నాడు. పిల్లరా, మనుషులు ఒక వ్యక్తిని ఎంత విలువలేని వాళ్ళలాగా చూసినా కూడా దేవుడు నీవు నాకు అమూల్యమైన వాడవు, అమూల్యమైన దానవు అని అంటున్నాడు. నిబంధన రక్తము అని మనము చదువుతుండగా, సంరక్షించే నిబంధన రక్తం అని మనం చదివినప్పుడు ఆ రోజు ఆ వాక్యంలో మనం ధ్యానించాం ప్రియులరా. ఒక్కొక్కరికి ఒక్కొక్క మనిషిని బట్టి, వాళ్ళు చేసే పనుల బట్టి మనుషులు విలువిస్తుంటారు. ఈవెన్ ఇన్సూరెన్స్ ఇవ్వాలన్నా కూడా మనిషి వయసుని బట్టి, వాళ్ళ ఉద్యోగం బట్టి, వాళ్ళు ఎంత సంపాదిస్తున్నారో దాన్ని బట్టి మనిషికి విలువ కడతారు. దాన్ని బట్టే ఇన్సూరెన్స్ ఇస్తూ ఉంటారు. మనిషి చదువుని బట్టి, వాళ్ళ సంపాదనని బట్టి మనుషులు విలువిస్తుంటారు. కానీ ప్రియులరా, దేవుణ్ణి మనం చూసినట్లయితే ప్రతి ఒక్కరిని ఆయన సమానంగా చూస్తున్నాడు, అందరినీ ఆయన ప్రేమిస్తున్నాడు. ఈరోజు ప్రత్యేకంగా ఆయన వాక్యం ఏం చెప్తుందంటే, మీరు అమూల్యమైన వాళ్ళు అని వాక్యం తెలియజేస్తూ ఉంది. కనుక బిడ్డలని బలహీనులుగా, పనికిరాని వాళ్ళగా చూడకూడదు. వాక్యంలో మనం చూసినట్లయితే సమూయేలు గ్రంథంలో ప్రియులరా, సమూయేలు ప్రవక్త యెషయి ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళి ఇజ్రాయేలు ప్రజల మీద రాజును ఎంపిక చేసుకోవడానికి ఆయన వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు తండ్రి తన కుమారులందరినీ పిలిచాడు. అయితే సమూయేలు ప్రవక్త దేవుని చేత పంపబడ్డాడు అక్కడికి. ఇజ్రాయేలు ప్రజల మీద రాజుగా ఎంపిక చేసుకోవడానికి ఇతన్ని అభిషేకించాలా అని సమూయేలు ప్రవక్త చూస్తుంటున్నప్పుడు దేవుడు అంటున్నాడు, ఇదిగో నేను ఈయనని ఎన్నుకోలేదు, ఈయన కాదు, ఇంకొక రెండో అతను, ఇతను కాదు అని ప్రభు చెప్తూ ఉంటున్నప్పుడు సమూయేలు ప్రవక్త అంటున్నాడు, ఇదిగో ఇక్కడ ఉన్నవాళ్ళు కాదు, ఇంకెవరైనా ఉన్నారా నీ కుమారులు అంటున్నప్పుడు అప్పుడు యెషయా ఏమంటున్నాడంటే, అవునయ్యా ఉన్నాడు ఒకడు చిన్నవాడు, వాడు అడవిలోకి వెళ్ళాడు, వాడు గొర్రెలు కాస్తున్నాడు అని చెప్పి తండ్రి అన్నాడు. ఒకటి గమనించండి ప్రియులరా, ఒక ప్రవక్త ఇంటికి వస్తున్నాడనంటే తన బిడ్డలందరినీ కూడా ఆయన పిలవాలి. కానీ ఇక్కడ ఎవరైతే ఇతరుల కుమారులు ఉన్నారో వాళ్ళు ఆల్రెడీ సైన్యంలో ఉన్నారు. సౌలు సైన్యంలో వాళ్ళందరూ పని చేస్తూ ఉన్నారు. అయితే తండ్రి ఏమనుకుంటున్నాడంటే, బహుశా ఈ ప్రవక్త వస్తూ ఉంటున్నప్పుడు వీళ్ళనేమో దేవుడు ఎంపిక చేసుకుంటాడు అని తండ్రి అనుకుండొచ్చు. వీళ్ళు సైన్యంలో ఉన్నారు గనుక ఆ కుమారులకు ఎక్కువ విలువ ఉండవచ్చు. చిన్నవాడు గనుక ఏ విలువ లేక అడవిలో ఎక్కడో గొర్రెలు కాస్తుండొచ్చు. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, నేను వీళ్ళెవ్వరిని కోరుకోలేదు, నేను దావీదును కోరుకున్నానని చెప్పినప్పుడు అతన్ని కూడా పిలిపిమన్నప్పుడు పిల్లరా, తండ్రి ఆ చిన్నవాడిని పిలిపిస్తే సమూయేలు ప్రవక్త దావీదును అభిషేకించినట్లుగా ఇజ్రాయేలు ప్రజల మీద రాజుగా ఆయనను నిలిపినట్లుగా మనం చూస్తున్నాం. అది మొదలుకొని దేవుని ఆత్మ దావీదు పైన ఉన్నదని మనం చూస్తున్నాం. అంటే ఆ తండ్రి ఎలా చూశాడంటే, చిన్నవాడిలాగా చూశాడు, బలహీనుడిలాగా చూశాడు. కానీ దేవుడు దావీదుని చిన్నవాడిలాగా, బలహీనుడిలాగా చూడలేదు ప్రియులరా. ఈరోజు ప్రియ తల్లి, లోకంలో ఎవ్వరు అట్లా నీ బిడ్డల్ని చూసినా కూడా పర్వాలేదు. కానీ ఒక తల్లిగా నువ్వు ఎలా చూడాలంటే, నీ బిడ్డలు పనికిరాని వాళ్ళలాగా తల్లి ఎప్పుడు చూడొద్దు. వాళ్ళు సంపాదిస్తే ఒకలాగా, సంపాదించకపోతే ఒకలాగా, వాళ్ళకి ఒక స్టేటస్ ఉంటే ఒకలాగా, స్టేటస్ లేకపోతే ఒకలాగా, ఎప్పుడు తల్లి అలా చూడకూడదు. వాక్యం ఏమంటుందంటే, తల్లి బిడ్డలని రత్నాల్లాగా చూడాలంట, అరుదైన వాళ్ళలాగా చూడాలి అని మనము వాక్యంలో మనం చూస్తున్నాం ప్రియులరా. రెండవదిగా మనం చూస్తే, ఎప్పుడు ఈ రత్నాలు అరుదుగా దొరుకుతాయి, అవి విలువైనవి. రెండవదిగా ప్రియులరా, ఈ రత్నాలు శుద్ధీకరించబడాలి. రత్నాలు ఎట్లా ఫామ్ అవుతాయి, లేకపోతే ఈ వజ్రాలు ఎట్లా ఫామ్ అవుతాయి అంటే ప్రియులరా, చాలా బలమైన ఒత్తిడి, అండర్ హై ప్రెషర్, ఆ ఒత్తిడి మధ్య వజ్రం తయారవుతుందండి. ఆ ఒత్తిడి మధ్య రత్నాలు తయారవుతాయండి. అంటే అంత ప్రెషర్ భూమిలో ఆ రాళ్ళకి కలుగుతున్నప్పుడు రాళ్ళే రత్నాలుగా మారుతాయి. రత్నాలంటే ఏంటో ఎక్కడో పుట్టవు.
రాళ్ళే రత్నాలుగా మారుతుంటాయి. ఈరోజు ప్రియ బిడ్డ, నీ బిడ్డలకు కష్టాలు వస్తున్నప్పుడు, నీ బిడ్డలు ప్రెషర్స్ గుండా వెళ్తుంటున్నప్పుడు, వాళ్ళకంటే ముందు తల్లిగా నీవు కంగారు పడొద్దు. ఆ సమస్యలని అధిగమించే శక్తి దేవుడు వాళ్ళకి ఇవ్వాలని తల్లిగా మనం ప్రార్థన చేయాలి. అప్పుడు ఆ ప్రెషర్స్ మధ్యలో రాళ్ళుగా ఉన్న బిడ్డలు రత్నాలుగా మార్చబడతారు. బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తిని మనం చూస్తున్నాం ప్రియులరా, ఆయనే యోసేపు. భయంకరమైన శ్రమలు అనుభవించాడు 13 సంవత్సరాలు. ఆ 13 సంవత్సరాలు ప్రియులరా, ఆయన తన స్వభావములో అన్నిట్లో పరీక్షించబడి, శుద్ధీకరించబడి, దేవుని నామంలో దేవుని ఆత్మ కలిగి సాక్షిగా యోసేపు నిలబడ్డాడు. అంటే ప్రతి వ్యక్తికి శుద్ధీకరణ జరగాల. శుద్ధీకరణ అంటే ఏంటండి? శుద్ధీకరణ జరుగుతున్నప్పుడు, ఇప్పుడు బంగారంని పుటం వేస్తారు, వెండిని పుటం వేసినప్పుడు వాటిలో ఉన్న కల్మషం అంతా కూడా, వాటిలో ఉన్న కల్తీ అంతా కూడా వెళ్ళిపోతుంటుందండి. పిల్లరా, అది వెళ్ళిపోయినప్పుడు స్వచ్ఛమైనది మాత్రం మిగిలి ఉంటుంది. అలాగే ఒక మనిషి శ్రమల గుండా వెళ్ళినప్పుడు చూడండి, అప్పటి వరకు మనుషులు మంచిగా మాట్లాడుతుంటారు, వెంటనే కోపం వచ్చిందనుకోండి బూతులు వచ్చేస్తాయి. అప్పటి వరకు మనుషులు నార్మల్గా ఉంటారు, వెంటనే కోపం వచ్చిందనుకోండి వాళ్ళ రియల్ స్వరూపం ఏంటో, స్వభావం ఏంటో బయటికి వచ్చేస్తూ ఉంటుంది. అలాగే ఒక బట్ట కొంటున్నప్పుడు మనం వాటిపైన ప్రెషర్ పెట్టి చూస్తాం, ఏదన్నా ఇలా లాగి చూస్తాం, ఇలా కొట్టి చూస్తాం. ఎందుకంటే ప్రెషర్ అప్లై చేసినప్పుడే ఒక మనిషి రియల్ క్యారెక్టర్ కనిపిస్తుంది, ఆ రియల్ మనిషి ఏం మాట్లాడతాడో కనిపిస్తుంది. అలాగే పిల్లరా, రకరకాల ఒత్తిడులు మన బిడ్డలకు కలగజేసి, శ్రమలు కలగజేసి, వాటన్నిటి మధ్యలో మన బిడ్డలని స్వచ్ఛముగా శుద్ధీకరించి దేవుడు రత్నాల్లాగా నిలబెడతాడు. యోసేపు అలాగే నిలబడ్డాడు. పిల్లరా, వాక్యం పలుకుతాంది. జకర్యా గ్రంథము 9వ అధ్యాయము 16వ వచనం మనం చూసినట్లయితే వాక్యం ఇట్లా తెలియజేస్తుంది. ఆ దినము వచ్చినప్పుడు ప్రభు తన ప్రజలని కాపరి మందవలే కాపాడును, వారు అతని దేశమున కిరీటమునందలి మనుల వలె వెలుగొందుదురు. కిరీటానికి ఎక్కడ విలువ తెలుసా అండి? కిరీటం అంతా బంగారంతో చేయబడుతుంది, కానీ దాంట్లో ఒక రత్నం పొదుగుతారు, ఒక రాయి పెడతారు. ఆ రాయే ఆ కిరీటం అంతటికి విలువనిస్తుంది. పిల్లరా, బంగారం కంటే కూడా పెట్టిన ఆ రత్నము దానికి సౌందర్యం తీసుకొని వస్తుంది, దానికి విలువను తీసుకొని వస్తుంది. అయితే ప్రభు వాక్యం ఏం పలుకుతుందంటే, ఒత్తిడిల మధ్య మన బిడ్డలు రత్నాల్లాగా తయారవుతారంట. ఆ రత్నాలు కిరీటములో పెట్టిన మనుల వలె మన బిడ్డలు పొదుగబడతారు అని వాక్యం తెలియజేస్తుంది. సామెతల గ్రంథము 17వ అధ్యాయము 3వ వచనం పలుకుతాంది, వెండి బంగారములను కుంపటి పరీక్షించును, నరుని హృదయము ప్రభువు పరీక్షించును. ఎవరన్నా ఇది ప్యూరా కాదా అంటే, స్వచ్ఛమైనదా కాదా అంటే బంగారం ఏం చేస్తారండి? నిప్పులో వేయాలి. నిప్పులో వేసినప్పుడే అది స్వచ్ఛమైనదా కాదా తెలుస్తుంది. వెండి కానీ బంగారం కానీ రెండు కూడా అగ్ని చేత పరీక్షించబడతాయి. కుంపటిలో వేస్తారు, పుటం వేయబడటం అంటాం. అంటే ఆ కుంపటి మండుతుంటున్నప్పుడు వెండిని కానీ బంగారం కానీ మంటలో వేసి శుద్ధి చేసినప్పుడు ఆ కల్తీలన్నీ వాటి నుంచి తొలగిపోతాయి. పిల్లరా, ఒక మనిషి నిజస్వరూపం లేక ఒక మనిషి స్వభావం ఎప్పుడు తెలుస్తుందంటే, ఒత్తిడిల మధ్య, శ్రమల మధ్య నిజముగా ఆ మనిషి ఏంటో అర్థమవుతుంది. అందుకే శ్రమల ద్వారా మనిషి పరీక్షించబడతాడు. యోబు అంటున్నాడయ్యా, నీవు నన్ను శ్రమల పాలు చేసి నన్ను పరీక్షించిన తర్వాత పుటం వేయబడిన బంగారం వలె, సువర్ణం వలె నీ కంటికి నేను కనబడితిని కదా అని అంటున్నాడు. పిల్లరా, దేవుడు కూడా మన బిడ్డల్ని పరీక్షించినప్పుడు తల్లిగా చేయాల్సింది ఏంటి అని అంటే, వాళ్ళతో మనం నిలబడి వాళ్ళని ధైర్యపరిచి వాళ్ళ కోసం ప్రార్థన చేసి, మనం వాళ్ళతో నిలబడినప్పుడు మన ప్రార్థన వాళ్ళకు బలం అనుగ్రహిస్తుంది. ప్రతి శోధన జయించే శక్తి మన బిడ్డలకి దేవుని ఆత్మ అనుగ్రహిస్తుంది. పిల్లరా, 2 తిమోతి రాసిన లేఖ 1వ అధ్యాయం 5వ వచనంలో మనం చూస్తే, పిల్లరా, అంటే ఎప్పుడైతే ఇది శుద్ధీకరించబడుతుందో అప్పుడు మెరుగుపరచబడటం అంటాం, అంటే మెరుగుపెట్టడం అంటారు. కొన్నిసార్లు ఆ మెరుపు తగ్గిపోతుంది. మెరుపు తగ్గిపోయినప్పుడు డల్గా అయిపోతాయి అవి. వాక్యం ఏమంటుందంటే, ఎట్లా మన బిడ్డలు మెరుగు పెట్టబడతారు అని అంటే, పిల్లరా, ప్రార్థన ద్వారా, దేవుని వాక్యం బోధించటము ద్వారా, వాళ్ళని క్రమశిక్షణలో పెట్టటము ద్వారా,
క్రమశిక్షణ అంటే చాలామంది పిల్లలకు ఇష్టం లేదండి. కానీ క్రమశిక్షణ లేకుండా ఎవరు కూడా అభివృద్ధిలోకి రారు పిల్లరా. వాక్యం ఏం పలుకుతుందంటే ఇవన్నీ కూడా మన బిడ్డలని మెరుగుపెడుతూ ఉంటాయి, వాళ్ళు దానివల్ల ప్రకాశిస్తుంటారు అని వాక్యం తెలియజేస్తోంది. యెషయా గ్రంథము 61వ అధ్యాయము 10వ వచనం మనం చూస్తే పిల్లరా, వాక్యం ఏం పలుకుతుందంటే యెరూషలేము ఇట్లనును, నేను ప్రభువునందు ఆనందింతును, నా దేవుని అందు నా ఆత్మ ప్రమోదము చెందును. ఆయన నాకు రక్షణ అను వస్త్రమును తొడిగించును, నీతి అను ఉత్తరీయము కట్టబెట్టును. నేను ఆభరణము తాల్చిన వధువు వలె, శిరస్సుపై పూలదండ తాల్చిన వరుని వలె ఒప్పి తిని అని మనం చదువుతున్నాం. అంటే ఒక వ్యక్తిని దేవుడు ఎలాంటి ప్రశస్తమైన వస్త్రాలతో, విలువైన ఆభరణాలతో, పువ్వులతో అలంకరిస్తాడో, తన కోసం దేవుడు అలంకరిస్తాడో, ఆ అలంకరణ దేవుడిచ్చిన మహిమను ఈ వాక్యంలో మనం చదువుతున్నాం. పిల్లరా, రత్నాలు దేనికోసం వేసుకుంటారంటే అది యజమానుని మహిమను ప్రతిబింబిస్తాయి. నేను మళ్ళీ చెప్తున్నానండి, రత్నాలు యజమానుని మహిమను ప్రతిబింబిస్తాయి. అంటే అవి ఓనర్స్ గ్లోరీని రిఫ్లెక్ట్ చేస్తాయి. ఒక వ్యక్తి చాలా బంగారం వేసుకున్నారనుకోండి, ఆ బంగారం చూసి అబ్బా ఈ బంగారం ఎరుపుగుంది, తెలుపుగుంది, చక్కగుంది అనరు. ఎంత బంగారం ఉందో వీళ్ళకి అని అంటారు. అంటే ఆ బంగారం వేసుకున్న ఆ మనిషికి విలువ తీసుకొని వస్తుంది. ఆ బంగారము తనకు కాదు కానీ తను ధరించిన ఆ మనిషికి విలువను తీసుకొని వస్తుంది. పిల్లరా, అలాగే రత్నాలు కూడా తనకు విలువ తెచ్చుకోవట్లేదు కానీ వేసుకున్న ఆ మనిషికి విలువ తీసుకొని వస్తుంది. పిల్లరా, ఈరోజు మనకున్న మన బిడ్డలు దేవుణ్ణి మహిమపరచాలి. ఎందుకంటే వాళ్ళు దేవుడు అనుగ్రహించిన స్వాస్థ్యం, గర్భఫలము దేవుడి బహుమానమే అని మనం చూస్తున్నాం. ఆయన మహిమ కొరకే దేవుడు ప్రతి ఒక్కరిని సృష్టించాడు. పిల్లరా, కనుక అంటే ఇది కొంతమంది వాళ్ళ బిడ్డల్ని బట్టి గర్విస్తారు. నా బిడ్డలు అది, నా బిడ్డలు ఇది అని అనుకుంటారు. కానీ ఈరోజు వాక్యం మనకేం తెలియజేస్తుందంటే, ప్రియ తల్లి, నీకున్న బిడ్డల్ని బట్టి నువ్వు ఒక హ్యూమన్ ప్రైడ్ అంటే ఒక మానవ సంబంధమైన గర్వం చూపిస్తాం కదా. కానీ వాక్యం ఏమంటుందంటే ఇదేదో నువ్వు చేసినట్టుగా గర్వపడడానికి కాదు. నీ బిడ్డలు ఏం చేస్తున్నా సరే దేవుడు తన కార్యం నీ బిడ్డల్లో చేస్తున్నాడని చెప్పి దేవుడికి మహిమ తెచ్చే విధంగా మన బిడ్డలు ఉండాలి అని వాక్యం పలుకుతోంది. ఎట్లాగైతే రత్నాలు తను ధరించిన వ్యక్తికి విలువ తెస్తాయో అలాగే మన బిడ్డలు దేవునికి మహిమ తీసుకురావాలి. వాక్యం పలుకుతుంది, మీరు ఫలించడం ద్వారా పరలోకపు తండ్రి మహిమ చెందుతాడు అని మనం వాక్యంలో చూస్తున్నాం. ప్రియులరా, చాలాసార్లు బైబిల్ గ్రంథంలో మనం చదువుతున్నప్పుడు దేవుడు ఏమంటున్నాడు తెలుసా? ఇదిగో నేను ఈ కార్యం చేయటం వల్ల నేను దేవుడునని మీరు తెలుసుకుంటారు. ఈ సమాధులను తెరిచి నేను మిమ్మల్ని దీవిస్తాను, అప్పుడు మీరు నేను దేవుడని తెలుసుకుంటారు. ఇదిగో నేను మిమ్మల్ని శుద్ధీకరిస్తాను, నేను దేవుడని తెలుసుకుంటారు. మీరు ప్రవాసంలోకి పంపబడ్డారు, అక్కడి నుంచి నేను తిరిగి మిమ్మల్ని రప్పిస్తాను, అప్పుడు మీరు నన్ను దేవుడని తెలుసుకుంటారు అని ప్రభు చెప్తున్నాడు. అంటే దేవుడు చేసిన కార్యాల వల్ల దేవుణ్ణి మనం గుర్తించాలి అని ఆయన అనుకుంటాడు. కనుక ఈరోజు ప్రియులరా, మన బిడ్డలు ఎట్లుండాలి అంటే వాళ్ళు చేస్తున్న ప్రతి పని దేవునికి మహిమ తీసుకొని రావాలి. అన్న సమూవేలుని దేవునికి ప్రతిష్ఠించినప్పుడు సమూవేలు ప్రియులరా దేవుణ్ణి ప్రతిబింబించాడు. అందుకే సమూవేలు నోటి మాట దేవుని మాటగా ప్రజలు తీసుకున్నారు, అది సమూవేలు మాటగా తీసుకోలేదు. కనుక సమూవేలు ప్రవక్త దేవునికి మహిమను తీసుకొని వచ్చాడు. ప్రియులరా, ఈరోజు మన బిడ్డలు ఎవరికి మహిమను తీసుకొని వస్తున్నారు? మనకు మహిమ తీసుకొని వస్తున్నారా, లేక వాళ్ళకు వాళ్ళు మహిమ తెచ్చుకుంటున్నారా, దేవుడికి వాళ్ళు మహిమ చెల్లిస్తున్నారా అని మనం ఆలోచించాలి. తల్లిగా మనం వాళ్ళని దేవుని మార్గంలో నడిపించాలి. ఏంటంటే దేవునికి స్తుతి చెల్లించే వాళ్ళగా మనం వాళ్ళని సిద్ధము చేయాలి. ప్రియులరా, బైబిల్లో మనం చూసినట్లయితే చాలామంది వ్యక్తుల జీవితాలు మనం చూస్తున్నాం. ప్రియులరా, అమ్మబడి ఐగుప్తులో ఒక అరుదైన రత్నము ప్రకాశించింది. ఆ రత్నం ఎవరు అనంటే యోసేపు. ప్రియులరా, అన్నల చేత అమ్మబడి శ్రమలు పడి
కానీ అక్కడ దేవుని సాక్షిగా యోసేపు నిలబడ్డాడు. అక్కడ ఒక రత్నములాగా యోసేపు ప్రిలరా ప్రకాశించాడు. బబులోను దేశంలోకి ప్రవాసములాగా దానియేలు, షడ్రక్, మేషక్, అబేద్నెగోలు కొనిపోబడ్డారు. అన్యుల దేశంలో ప్రిలరా రత్నాల వలె వాళ్ళు ప్రకాశించారు. దేవుని సాక్షిగా వాళ్ళు నిలబడ్డారు. అప్పుడు వాళ్ళని చూసిన వాళ్ళందరూ ఏమనుకుంటున్నారు తెలుసా? ఇదిగో వీళ్ళ దేవుడే నిజమైన దేవుడు అని నిజముగా ఆ రాజ్యాన్ని పరిపాలిస్తున్న రాజే సాక్ష్యం ఇచ్చాడండి. అంటే వాళ్ళు ఎలా దేవుడి కోసం ప్రకాశించారో మనం గమనించాలి ప్రియులరా. లూకాసు వార్త 2వ అధ్యాయము 30-32 వచనాలు మనం చూస్తే అక్కడ వాక్యం ఏం చెప్తుందంటే యేసు ప్రభుని గురించి చెప్తుంది. ప్రియులరా, ఆయన ఈ లోకానికి వచ్చి చీకటి లోకములో వెలుగును ఆయన ఇచ్చాడు. ఆయన ప్రకాశించాడు. నేనే లోకానికి వెలుగు అని ఆయన పలికాడు. ప్రియులరా, నాలో ఎంత మాత్రము చీకటి లేదు అన్నాడు. చీకటిలో ఉన్న వారికి ప్రియులరా రక్షణను యేసు ప్రభు తీసుకొని వచ్చాడు. ఈరోజు మనం ప్రార్థన చేయాలి. ప్రభువా, ఒక యోసేపులాగా, దానియేలు, షడ్రక్, మేషక్, అబేద్నెగోలలాగా, ప్రభువా యేసు ప్రభులాగా తండ్రి మా బిడ్డలు ప్రకాశించాలి ఈ చీకటి లోకంలో ప్రభువా అని చెప్పి మనం ప్రార్థన చేయాలి. ప్రియులరా, ఈరోజు తల్లులు గమనించవలసింది ఏమిటో తెలుసా? ఈ రత్నాలు ఒక రాత్రికి రాత్రే పుట్టేవి కాదండి. భయంకరమైన ఎండకి, ఒత్తిడికి, రకరకాల వాతావరణంలోని మార్పుల గుండా ఆ రాళ్ళు వెళ్ళి 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 ప్రియులరా రత్నాలుగా అవి మార్చబడతాయి. ఒక రాత్రికి రాత్రి జరగదు. కనుక మనం చేయాల్సింది ఏమిటి అంటే దానికి ఓర్పు కావాలి, శ్రమలని తట్టుకునే పట్టుదల కావాలి. అప్పుడే మన బిడ్డలు రత్నాల్లాగా మార్చబడతారు. దానికి తల్లి ప్రార్థన సహాయంగా మారాలి. తల్లి బిడ్డల కొరకు నిలబడాలి. ప్రియులరా, మనం రెండోదిగా చూస్తుంటే చాలాసార్లు తల్లులు శపిస్తూ ఉంటారు, తిడుతూ ఉంటారు. ఇంకా నువ్వేం చేయలేవు, నువ్వు ఇంకేం చేయలేవు అంటుంటారు. కానీ ఈరోజు నుంచి తల్లి బిడ్డల పైన ప్రవచనం చెప్పాలి. అంటే వీ షుడ్ స్పీక్ లైఫ్ ఓవర్ అవర్ చిల్డ్రన్. జీవపు మాటలు మన బిడ్డల మీద పలకాలి. నీకు తప్పకుండా దేవుడు చేస్తాడు, తప్పకుండా దేవుడు నిన్ను లేపుతాడు, దేవుడు నీకు జ్ఞానం ఇస్తాడు. యు ఆర్ వాల్యుబుల్. దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు, నువ్వు విలువైన దానివి, విలువైన వాడివి, దేవుడు నీతో ఉన్నాడు, దేవుడు నిన్ను దీవిస్తాడు అని చెప్పి ఎప్పుడైతే తల్లి పలుకుతుందో ప్రియులరా తల్లి దీవెన నిశ్చయంగా బిడ్డల జీవితంలో వాళ్ళు వర్ధిల్లుతారు. ఎందుకంటే తల్లి బిడ్డలపైన ప్రవచనం చెప్తున్నప్పుడు ఆ ప్రవచనము ఎప్పుడు కూడా కొట్టి వేయబడదు. ప్రియులరా, ఎలాగైతే ఈ రత్నాలను, అమూల్యమైన వాటిని మనము దాచిపెడతామో ప్రియులరా, అలాగే మన బిడ్డల్ని కూడా మనం సంరక్షించాలి. దర్శన గ్రంథంలో మనం చూసినట్లయితే ఈ రత్నాలన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఉన్నాయా బైబిల్లో అని మనం చదివితే ఎస్ అండి, ఉన్నాయి. దర్శన గ్రంథం 21వ అధ్యాయము 19 నుండి 21వ వచనం వరకు మనం చూసినట్లయితే ప్రియులరా అక్కడ ఈ అన్ని రత్నాలు ఉన్నాయి. మనం చదువుతున్నాం. ఆ నగరం ప్రాకారపు గోడ పునాది రాళ్ళు అమూల్యమగు రత్నాలచే అలంకరింపబడి ఉండెను. మొదట పునాది రాయి సూర్యకాంతమని, రెండవది నీలమని, మూడవది రత్నము నది రత్నము, నాలుగవది మర్కతము, ఐదవది గోమేదికము, ఆరవది కెంపు, ఏడవది చంద్రకాంతమని, ఎనిమిదవది గరుడ పచ్చ, తొమ్మిదవది పుష్యరాగము, 10వది వైడూర్యము, 11వది కడువది పద్మరాగము, 12వది ఊదామని, 12 ద్వారములను 12 ముత్యములతో ఒక్కొక్క ద్వారము ఒక్కొక్క ముత్యము చేయబడి ఉండెను. ఆ నగర వీధులు సువర్ణమయమై గాజు వలె పారదర్శకముగా ఉండెను అని మనం చూస్తున్నాం. ప్రియులరా, ఎలాగైతే ఒక్కొక్క రాయి ఇక్కడ రాయబడి ఉందో మన బిడ్డలని కూడా దేవుడు అట్లా రత్నాల వలె ఆయన ఉంచుతాడు. ఈ రత్నాలన్నీ కూడా ఈ 12 రత్నాలు, ముత్యాలు ఇవన్నీ కూడా రాయబడి ఉన్నాయి. ప్రియులరా, తల్లి కేవలము నోటి మాటకి లేక ముద్దు చేయడానికి, గారాబం చేయడానికి, ప్రేమ చూపించటానికి మాట్లాడే మాటలే నిజమైన దేవుడు తన ప్రాణం పెట్టి మనను ప్రేమించిన వాడు ఒక్కొక్కరిని ఏమంటాడు తెలుసా? నీవు నా రత్నం, నీవు నా ముత్యం అని చెప్పి ప్రభువు మన బిడ్డల్ని పిలవడం మనం చూస్తున్నాం. ప్రియులరా,
ఎలాగైతే ఈ అమూల్యమైన రత్నాలని మనం జాగ్రత్తగా దాస్తాం కదండి, ఎక్కడంటే అక్కడ మనం పడేయం. ఈ 1 గ్రామ్ గోల్డ్ లాగా అక్కడిక్కడ పెట్టి మర్చిపోయేది కాదు. ఒకవేళ ఇలాంటి ఒక రత్నాలు ఉంటే వాటిని జాగ్రత్తగా లాకర్లో పెట్టి, బ్యాంకులో పెట్టి ఎలాగైతే మనం దాస్తామో, ప్రియులరా, మన బిడ్డల్ని కూడా మనము అట్లా సంరక్షించాలి. ఈ లోకములో వాళ్ళు తప్పిపోయిన కుమారుడు అని మనం చూస్తున్నాం. ఆ కుమారుడు తప్పిపోయాడు, కానీ తండ్రి కుమారుడి కోసం ఎదురు చూశాడు. 100 గొర్రె పిల్లలో ఆ 99లో ఒక్క గొర్రెపిల్ల తప్పిపోయింది. ఆ ఒక్క గొర్రెపిల్లను దేవుడు వెతికాడు. ఈరోజు మనం చేయాల్సింది ఏంటంటే ప్రియులారా, మన బిడ్డలు ఈ లోకంలో దొంగిలించబడకుండా, ఈ లోకంలో మన బిడ్డలు తప్పిపోకుండా, ఈ లోకంలో మన బిడ్డలు కలిసిపోకుండా, లోక ప్రభావంలో వాళ్ళు చిక్కుకొని పోకుండా తల్లి ప్రార్థన బిడ్డలని సంరక్షించాలి. ప్రియులారా, వాక్యం ఏం పలుకుతుందంటే, సియోను కుమారి ప్రాకారమా, నది ప్రవాహం వలె నీ కన్నీరు పారనిమ్ము, నీ బిడ్డల ప్రాణముల కొరకు ఉదయకాలం ఆయన సన్నిధిలో నువ్వు మొరపెట్టుము అని ప్రభు వాక్యం పలుకుతోంది. కనుక ప్రియులారా, ప్రతి ఉదయము తల్లి బిడ్డల కోసం ప్రార్థిస్తుంటున్నప్పుడు, సమయం దొరికినప్పుడల్లా వంట చేస్తూ, పని చేస్తూ, బట్టలు ఉతుకుతూ, నువ్వు ఆఫీస్ పని కూడా చేస్తున్నావేమో, కానీ ప్రియబిడ్డ, నువ్వేది చేస్తున్నా, ప్రభువా నా బిడ్డల్ని దీవించయ్యా, వారిపైన నీ రక్త ప్రోక్షణుడునుగాక, నా బిడ్డలు లేవనెత్తబడుదురుగాక, నీ జ్ఞానంతో నింపబడుదురుగాక, అయ్యా వాళ్ళ కాళ్ళు వాళ్ళ పాదాలు తడబడకుండా సంరక్షించబడనుగాక అని చిన్న నువ్వు చెప్తున్న మాటలు, చేస్తున్న ప్రవచనము, నువ్వు మాట్లాడుతున్న దీవిస్తున్న దీవెనలు నిశ్చయంగా నీ బిడ్డల జీవితంలో నెరవేర్చబడతాయి ప్రియ తల్లి. అందుకే వాక్యం ఏం పలుకుతుంది అంటే, దేవుని వాక్కు చేత వాళ్ళని మెరుగుపరచాలి, పాలిష్ చేయాలి. అడగాలి, ప్రభువా ఒక విలువైన అమూల్యమైన నా ఆస్తి అంటున్నావు కదా ప్రభువా, వాళ్ళని అలా నువ్వు సంరక్షించయ్యా అని చెప్పి ప్రార్థన చేయాలి. పిల్లరా, దేవుని కోసం వాళ్ళు ప్రకాశించాలి అని మనము ప్రార్థించాలి. పిల్లరా, ఈరోజు ప్రతి తల్లికి దేవుడు పిలుపునిస్తున్నాడు, ప్రతి స్త్రీకి దేవుడు పిలుపునిస్తున్నాడు. ఈ తల్లి ప్రార్థన అనేది చేయటానికి ముందు సంవత్సరం నుండి నేను ప్రార్థన చేస్తున్నానండి ప్రభువా. ఎందుకంటే విజ్ఞాపన పరిచర్యలో ఉంటూ, ఇంటర్సెషన్ నడిపిస్తూ, జపమాలలో ఉంటూ ఎంతోమంది తల్లుల హృదయ వేదన నాకు తెలుసండి. ఒక్కొక్కరు ఎలా ఏడుస్తూ కన్నీటితో ఉన్నారో బిడ్డల కోసం అంటే చెప్పలేము. ఎన్ని బంధకాల్లో బిడ్డలు ఉన్నారంటే ఊహించలేము. ఒకవైపు చదువు ఉంది, చదువు లేదని కాదు, ఒకవైపు డబ్బు ఉంది, డబ్బు లేదని కాదు, కానీ పాపము చేత, బంధకాల చేత, లోక ప్రభావంలో పట్టబడి బిడ్డలని ఎంత చక్కగా పెంచుకొని ఇలా ఎందుకు అయిపోయారో కూడా అర్థం కాకుండా ప్రార్థన చేస్తున్న తల్లులు కూడా విలిపిస్తున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. పిల్లరా, ఈరోజు అటు తల్లులందరితో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమిటంటే, ప్రియ తల్లి, నీ ప్రార్థన దేవుడు ఆలకిస్తున్నాడు, వాటికి ఆయన నిశ్చయముగా జవాబిస్తాడు. వాళ్ళను విడిపించే తరుణము దగ్గరలోనే ఉంది. అందుకే ఇర్మియా ప్రవక్త ద్వారా ఇంకెవరెవరైతే ప్రార్థన చేయట్లేదో, ఎవరెవరైతే నిర్లక్ష్యం చేస్తున్నారో వాళ్ళందరితో దేవుడు మాట్లాడుతున్న మాట. ప్రియులారా, వాక్యం ఏం పలుకుతుందంటే, ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 17వ వచనం మనం చూస్తున్నాం. యెరూషలేము పౌరుల ఆక్రందన అని హెడ్డింగ్ ఉందండి. సైన్యములకు అధిపతి అయిన ప్రభు ఇట్లా నేను యోచింపుడు, ఆలోచించండి అంటున్నాడు. యోచింపుడు, మీరు శోకాలాపము చేయు స్త్రీలను పిలువుడు. ఏంటండి? శోకాలాపన చేసే స్త్రీలను పిలువుడు, విలాప గీతములు పాడు ఉవిధలను కబురు పెట్టుడు. ప్రజలు ఇట్లనిరి, ఆ స్త్రీలు త్వరగా శోకగీతము ఆలపింతురుగాక, అప్పుడు మన నేత్రములు కన్నీరు కార్చును, ఏడుపుల వలన మన కనుగుడ్లు తడియును. సియోనున వినిపించు శోకాలాపములను ఆలింపుడు, మనము నాశనమైతిమి, అవమానమున మునిగితిమి, మనము ఈ దేశమును విడనాడవలెను, మన ఇండ్లు కూలినవి. నేనిట్లు పలికితిని, ఉవిదలారా, స్త్రీలారా, మీరు ప్రభువు పలుకుల ఆలింపుడు, ఆయన మాటలను వినుడు. మీ కుమార్తెలకు శోక గీతములు నేర్పుచు, మీ తోడి మగవలకు విలాప గీతములు నేర్పుడు. మృత్యువు గవాక్షాల గుండా దూరి వచ్చి మన ప్రాసాదములోకి ప్రవేశించినది, అది మన వీధుల్లోని పిల్లలని, మన సంతలోని పెద్దలని సంహరించుచున్నది
అని వాక్యం మనం చూస్తున్నాం. పిల్లరా, దుష్టుడు గవాక్షాలు ఎక్కుతున్నాడంట. కిటికీ ఎక్కి ఇంటిలోకి వాడు దూరుతున్నాడు కనుక కనిపెట్టుకునే స్త్రీల కొరకు దేవుడు చూస్తున్నాడు. ప్రార్థించే స్త్రీల కొరకు దేవుడు చూస్తున్నాడు. ఆయన అంటున్నాడు, ఇదిగో నీ బిడ్డలని దొంగవాడు పట్టుకోవడానికి ఇంటికి ఎక్కుతుండగా మనం ఏం చేస్తామండి? చాలా ప్రొటెక్షన్ ఇస్తూ వాళ్ళ వెనుకలే వాళ్ళు చూసుకుంటున్నామని చాలామంది అనుకుంటుంటారు. ఈరోజు తల్లులకి ఓవర్ ప్రొటెక్షన్ అయిపోయిందనమాట. ఓవర్ లవ్, ఓవర్ కన్సర్న్ అన్నీ. అమ్మ మా పిల్లలు అయినా కూడా పిల్లలు అట్లా అవుతున్నారు. కారణం ఏంటో తెలుసా? మనం ఎంత సంరక్షించగలుగుతామండి బిడ్డలని? ప్రార్థన సంరక్షిస్తుంది, దేవుడు సంరక్షిస్తాడు. ప్రియబిడ్డ, మానవ ప్రయత్నాల వల్ల మన బిడ్డలు రక్షించబడరు. ఈరోజు దేవుడు ఏమంటున్నాడంటే, ప్రార్థన చేసే తల్లుల కొరకు దేవుడు పిలుపునిస్తున్నాడు. కొంతమందికి ప్రార్థనకి సమయం ఉండదండి. అన్ని మంచిగా వంట చేసి పెడతారు, పిల్లలకు కావాల్సినవన్నీ బట్టలు కుట్టించి పెడతారు, వాళ్ళ కోసం ఏమేం చేయాలో అన్నీ చేస్తారు, ఒకటి తప్ప, ప్రార్థన తప్ప. కానీ ఈరోజు ప్రియ తల్లి, నీ రత్నాలని, విలువైన అమూల్యమైన ఆస్తిని నువ్వు ఎట్లా దాచిపెట్టుకుంటావో ప్రభు ఏమంటున్నాడంటే, లోకములో నీ బిడ్డలు తప్పిపోకుండా, నీ బిడ్డల్ని దొంగతనం చేయటానికి దుష్టుడు గవాక్షాలెక్కి రకరకాల అడిక్షన్స్ ద్వారా, అలవాట్ల ద్వారా, స్నేహితుల వల్ల, అంటే వాళ్ళ ఆలోచన విధానాల వల్ల వాళ్ళని సైతాను పట్టుకోకుండా. కొంతమంది ఏం చెప్తారు, దేవుడు ఎక్కడున్నాడు మమ్మీ? అసలు దేవుడు ఉన్నాడా? కష్టపడాలి, పని చేయాలి, అదే అని చెప్తారు. అంటే ఎంత సైన్స్ ఎక్కువైపోతుందో అంత దేవుడు లేడు అని వాళ్ళు అనుకుంటుంటారు. ఎంత చదువు ఎక్కువైపోతుందో దేవుడు లేడు అని వాళ్ళు అనుకుంటుంటారు. కానీ ఈరోజు ప్రియ తల్లి, నీ బిడ్డలని నువ్వు ఎలా మెరుగుపరచాలంటే దేవుని వాక్యములో వాళ్ళని మెరుగుపరచాలి. ప్రత్యేకంగా తల్లులకు దేవుడు పిలుపునిస్తున్నాడు. ఆయన ఏమంటాడంటే, దుష్టుడు దొంగవాడు నీ గవాక్షములు ఎక్కకుండా తల్లి కనిపెట్టుకోవాలి. ఎక్కడి నుండి అంటే బిడ్డల్లో ఒక చిన్న మార్పు వచ్చినా, ఏదొచ్చినా సరే తల్లి కనిపెట్టుకొని ఎలా బంగారం దాచుకుంటామో, ఎలా బంగారాన్ని మనం ప్రొటెక్ట్ చేస్తామో, మన ప్రార్థనలో వాళ్ళని సంరక్షించాలి అని వాక్యం చెప్తుంది. అంటే ఇన్ఫీరియర్గా, ఇన్సెక్యూర్గా ఉండమని కాదు దేవుని వాక్యం చెప్తుంది. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, ప్రిలరా, ప్రార్థన ద్వారా వాళ్ళని సంరక్షించాలని దేవుడు బోధిస్తున్నాడు. అందుకే మలాకి గ్రంథము 3వ అధ్యాయము 17-18 వచనాల ప్రకారం ఆయన అంటున్నాడు, మీరు నా ఆస్తి, నా స్వకీయ సంపాద్యం మీరు. ప్రిలరా, ఆయన అంటున్నాడు, మీరు మై జ్యువెల్స్, నా రత్నాలు మీరు అని ప్రభు చెప్తున్నాడు. కిరీటంలోని రత్నముల వలె మన బిడ్డలు ఉండాలని మనం ప్రార్థన చేస్తాం. కళ్ళు మూసుకుందాం ఒక్క నిమిషం. ప్రిలరా, మీ బిడ్డల్ని దేవుడికి సమర్పించండి. ప్రభువా, మా బిడ్డలు నీ కొరకు ప్రకాశింతురుగాక, వాళ్ళని మెరుగుపరచండి అయ్యా, అమూల్యమైన వాళ్ళుగా వాళ్ళని భద్రం చేయండి అయ్యా అంటూ మనం ప్రార్థిస్తాం. స్తోత్రం నాయన, పరిశుద్ధాత్ముడా నా తండ్రి, నీకు వందనాలయ్యా. ఎంతమంది తల్లి ప్రార్థన అనే ఈ కార్యక్రమంలో ప్రభా ఏకీభవించి తల్లులు ప్రార్థిస్తున్నారు నాయన. అయ్యా, ఇంకా నా బిడ్డ పనికొస్తాడా, ఏం చేస్తారు అని అనుకుంటున్నారేమో నాయన. పరిశుద్ధాత్ముడా నా తండ్రి, పనికి రాదని పారవేసిన దాన్ని మూలరాయిగా మార్చే దేవుడవు నీవు నా తండ్రి, నీకు స్తోత్రము నాయన. అయ్యా, ప్రతి ఒక్క బిడ్డని ప్రభా రత్నము వలె మార్చువాడవు నీవు, విలువలేని వారికి విలువ తెచ్చే దేవుడవు నీవు నా తండ్రి, నీకు స్తోత్రము నాయన. అయ్యా, ఇదిగో చిన్న వాళ్ళని, విలువలేని వాళ్ళని, పనికిరాని వాళ్ళని మనుషులు చూస్తుండగా నా తండ్రి, పరిశుద్ధాత్ముడా విలువ తెచ్చే దేవుడవు నీవయ్యా. మా బిడ్డల్ని మీరు దర్శించమని అడుగుతున్నాం అయ్యా. వారు నీ కోసము ప్రకాశించుదురుగాక, నీ కోసం మా బిడ్డలు నిలబడుదురుగాక ప్రభువా. నీకు వాళ్ళు మహిమ తీసుకొని వచ్చుదురుగాక ప్రభువా. నీ కొరకు మా బిడ్డలు నిలబడుదురుగాక నాయన. నీకు స్తోత్రములు ప్రభా. ప్రతి బిడ్డను మీరు దర్శించి నాయన అయ్యా, మీ కార్యాలు వారి జీవితము ద్వారా నా తండ్రి మీరు చేసి మహిమ పొందుకోమని, ఏకీభవిసిన ప్రతి తల్లి ప్రార్థన మీరు ఆలకించమని యేసుక్రీస్తు బలమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, మన బిడ్డలు పనికిరాని రాళ్ళు కాదు, వాళ్ళు రత్నాలు. విలువలేని వాళ్ళు కాదు, విలువైన వాళ్ళు, విలువ పెట్టి కొనబడ్డ వాళ్ళు. ఎవరు నమ్మినా నమ్మకపోయినా తల్లిగా నీవు నమ్మాలి. నీ బిడ్డలు ఒకరోజు వృద్ధికి వస్తారు, వాళ్ళు విలువైన వాళ్ళుగా మారుతారని నువ్వు ప్రార్థించాలి, ప్రవచనం చెప్పాలి. స్పీక్ లైఫ్ ఓవర్ యువర్ చిల్డ్రన్ మీరు చెప్తూ ఉంటున్నప్పుడు దేవుడు నిశ్చయముగా దీవెనలతో నీ బిడ్డల్ని నింపుతాడు. ఇది మీకు ఆశీర్వాదకరంగా ఉంటే పిల్లరా లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. ఒక్క తల్లి కన్నీరైనా తుడవడానికి
మీ సమయం కొంచెం వెచ్చించండి, అందరికి ఇది ఫార్వర్డ్ చేయండి. ఈ రోజుల్లో చూస్తే పిల్లరా, ఇంత కష్టపడి చేసి అందరి బిడ్డలు దీవించబడాలని చేస్తుంటే ఇలా చూసి నెగ్లెక్ట్ చేసి దాన్ని మీరు అలా తోసివేయకండి. దయచేసి అందరికీ మీరు ఫార్వర్డ్ చేయండి. ఇది స్వార్థంతో చేస్తున్నది కాదు. నాకు 2 బిడ్డలు ఉన్నారు, అయితే నేను ఎలా నా బిడ్డల కోసం ప్రార్థన చేస్తాను, అలా ప్రతి తల్లి కూడా ప్రార్థన చేస్తుంది. వేరే బిడ్డల్ని చూస్తున్నప్పుడు మన బిడ్డలు మనకు జ్ఞాపకం వస్తారు. మనకు బిడ్డలు ఉన్నప్పుడు వేరే బిడ్డలను చూస్తే వాళ్ళు మన బిడ్డల్లాగా మనకు అనిపిస్తారు. కనుక ఇది ప్రతి తల్లికి దీవెనకరంగా మారాలని అందరికీ దీన్ని ఫార్వర్డ్ చేయండి. మీకోసం మేము ప్రార్థిస్తున్నాము. మీరు కూడా ఈ ప్రోగ్రాం కొరకు మీరు ప్రార్థించండి. ఇది కొనసాగడానికి మీరు మీ ప్రార్థనలో మమ్మల్ని ఎత్తిపట్టుకోండి. దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. గాడ్ బ్లెస్ యూ.